అయోధ్యరామ్ గారు కొన్ని అంశాలు చెప్పారు. సో దీన్ని కూడా అడ్రస్ చేస్తే వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఇలా ప్యాకేజీలని కాకుండా దానిపై దృష్టి పెడితే కూటమి ప్రభుత్వం ఇంకా మాకు సంతోషంగా ఉంటుంది. తప్పనిసరిగా అయోధ్యరామ్ గారి యొక్క ఆవేదనని, వారి యొక్క ఆలోచనని ఖచ్చితంగా కూడా నోట్ చేసుకున్నాను. నేను కూడా అది చేర్చవలసిన వాళ్ళకి ఖచ్చితంగా చేరుస్తాను. కాకపోతే దీనిలో మనం కనుక చూసినట్లయితే ఏదైతే ప్లాంట్ ప్రొడక్షన్ ప్రారంభమైందో 1993 నుంచి 1993లో ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు పివి నరసింహరావు గారు దాన్ని ఇనాగరేట్ చేసి ప్రారంభం చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత పరిణామంలో 93 నుంచి 96 దాకా లాభాల బాట పట్టి 96 దగ్గర నుంచి కూడా స్లోగా డిటరేట్ అవటం మొదలుపెట్టింది ప్లాంట్. ఆ సందర్భంగా 97లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి 1300 కోట్లు, ఇంతకుముందు చెప్పాను నేను, 1300 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి మరలా దాన్ని రివైవ్ చేసేటటువంటి ప్రయత్నం. అంటే ఎవరైతే దాని మీద 20,000 పైన ఉన్నటువంటి కార్మికులు దాని మీద ఆధారపడి ఉన్నారో వారికి కానివ్వండి, అదేవిధంగా స్టీల్ ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి ఇది ఒక ప్రధానమైనటువంటి కేంద్రం విశాఖపట్నం అనేది. సో దానికి ఏమేమైతే చేయాలో అవకాశం ఉన్న మేరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అది చేసుకోవటం కూడా జరుగుతా ఉంది. దాని తర్వాత పరిణామంలో 2006లో ప్లాంట్ ని మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత దానికి సామర్థ్యానికి తగినట్టుగా దాని ప్రొడక్షన్ ని ఫుల్ కెపాసిటీ తోటి చేయలేకపోవటం, దానివల్ల అక్కడి నుంచి మళ్ళీ లాసెస్ లోకి వెళ్తాం. మళ్ళీ 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని మినీ రత్న నుంచి నవరత్నగా దాన్ని మార్చడం, ఆ రకంగా దాన్ని ముందుకు చేసుకుంటా వెళ్తా ఉన్నారు. దాని తర్వాత జరిగినటువంటి దీనిలో పరిణామాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరిగినాయి. 21లో వారు చెప్పినట్టుగా దాన్ని ప్రకటించవలసిన పరిస్థితి వచ్చిందంటే దానికి రివైవ్ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి పరిస్థితి కనపడక కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా ఏదైతే ఉన్నాయో వాటిలో చేయాలి అని ఒక ఆలోచనతోటి అన్ని చేసే క్రమంలో దీన్ని కూడా ఒక సీక్వెన్స్ లో పెట్టారు. కానీ ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం, ఆంధ్రుల యొక్క కష్టం, ఆంధ్రుల యొక్క ఆశ, ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టడం కోసమే దీన్ని ప్రైవేటైజేషన్ కనుక చేయదలుచుకుంటే ఎన్నో ప్రైవేటైజేషన్స్ అయిపోయినాయి మధ్యలో. కానీ దీన్ని ఎందుకోసం ఆపారంటే ఇది ప్రజల యొక్క సెంటిమెంట్ తో ముడిపడినటువంటి విషయం, వేలాది మంది కార్మికులకి ముడిపడినటువంటి విషయం. కాబట్టి దాన్ని ఆపి దాన్ని 32 మంది చనిపోయారు. స్వర్గీయ అమృతరావు గారు, ఆ తెన్నేటి విశ్వనాథం గారు, వారు చేసినటువంటివి అయితే మనం ఎవ్వరూ కూడా ఊహించలేనటువంటి త్యాగాలు. వారి యొక్క ఆస్తులు కాదు, ఆ రాజున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటాలు చంద్రిక చూడట్లే. ఒక విషయం చంద్రిక గారు ఈ సందర్భంగా నేను చెప్పి ముగిస్తాను. అదే విధంగా ఇది ఎన్ఎండిసి వీళ్ళందరితో కూడా కలిపి దీనికి ఒక కమిటీ వేయటము, శైలు మెకాను వీళ్ళందరితో కలిపి ఒక యాక్షన్ తీసుకోవాలని ఉద్దేశంలో చేయటం. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ లో భాగంగా ఎక్కువ కాస్ట్ పడుతుందని ఏదైతే అయోధ్యరామ్ గారు చెప్పారో అది జెన్యూన్ ఇష్యూ. దానికోసమే దానికి సంబంధించినటువంటి జిఎస్టీలు ఇటువంటి అన్ని కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేసి రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తా ఉంది. దానికి మీరు అందరూ సహకారం కూడా కావాలి తప్పితే విమర్శ చేసుకుందాం, సద్విమర్శగా పోదాం తప్పితే మనలో మనం మళ్ళా కొట్లాడుకొని దాన్ని దీనిలో ఏదో ఇష్యూ ఉందనేది క్రియేట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చేటటువంటి లాభం ఏమనేది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి